నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ. విజయవాడ నోవాటెల్లో సీజేఐకి ప్రముఖుల సన్మానం. దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. కరుణామయిని బోధనల సారాన్ని పాటించాలని ప్రధాని ట్వీట్. ఖగోళ రహస్యాల ఛేదనకు సరికొత్త ప్రయత్నం. నేడు ఫ్రెంచ్ గయానా నుంచి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయాణం. జమ్మూలో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 ముష్కరులు హతం. ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు. పేదల ఆకలి తీరుస్తూ ప్రధాని ప్రశంసలు అందుకున్న యువకుడు. ఫంక్షన్ హాళ్ల వద్ద మిగిలిన ఆహారం సేకరిస్తున్న మల్లేశ్వరరావు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ దంపతులు దర్శించుకున్నారు. జస్టిస్ ఎన్వి రమణ దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని సీజేఐకి స్వాగతం పలికారు. ఎంపీ కేశినేని నాని, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్, పాలకమండలి చైర్మన్ సోమినాయుడు సీజేఐని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. సీజేఐతో పాటు హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నోవాటెల్ హోటల్ చేరుకున్న సీజేఐని పలువురు ప్రజాప్రతినిధులు, జడ్జిలు, న్యాయవాదులు కలిశారు. జస్టిస్ ఎన్వి రమణతో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సమావేశమయ్యారు. సీజేఐని కలిసిన చిన్నజీయర్ స్వామి ఆశ్రమ పండితులు ఆశీర్వచనాలు పలికారు. గౌరవనీయులు శ్రీ జస్టిస్ ఎన్వి వారిని కలిసిన వెంటనే అవుట్ సైడ్ లో టీ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి గమనించవచ్చు. అందరికీ అవకాశం ఉంటుందండి. అసలు గుంపుగా ఎవ్వరూ వెళ్ళొద్దండి. ప్రతి ఒక్కరికి అవకాశం. నోవాటెల్ హోటల్లో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. హోటల్కు చేరుకున్న బిషప్లు, క్రైస్తవ మత పెద్దలు క్రిస్మస్ సందర్భంగా సీజేఐతో కేక్ కట్ చేయించారు.
బిషప్లకు జస్టిస్ ఎన్వి రమణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ తినిపించారు. వేడుకల్లో ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సహా పలువురు జడ్జీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు 38% నుంచి 43% పెరిగాయని ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. జగన్ పాలనలో ఆర్థిక పరిస్థితులు అధపాతాళానికి పడిపోయాయని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ విధానాలపై గ్రీన్ పేపర్ విడుదల చేయాలని యనమల డిమాండ్ చేశారు. తిరోగమన వృద్ధి నుంచి 2 అంకెల వృద్ధి సాధించేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వ కార్యాచరణను గ్రీన్ పేపర్ ద్వారా బయటపెట్టాలన్నారు. ఆర్థిక క్రమశిక్షణ గాలికి వదిలేసి అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని దిగజార్చడంపై చర్చ చేసేందుకు గ్రీన్ పేపర్ విడుదల చేయాలన్నారు. పొగమంచు కారణంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి వద్ద 2 ట్రాక్టర్లు బోల్తా పడ్డాయి. ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కపిలేశ్వరపురం మండలం కేదార్లంక నుంచి అమలాపురానికి ఇటుకలను లోడుతో వెళుతున్న 2 ట్రాక్టర్లు వానపల్లి వద్దకు వచ్చేసరికి పొగమంచు కారణంగా అదుపు తప్పి ఒకటి ప్రధాన కాలువలోకి, మరొకటి పంట బోదెలోకి వెళ్లిపోయి తిరగబడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక ట్రాక్టర్ డ్రైవర్ చిన్న మృతి చెందగా మరో 3 గాయాలయ్యాయి. తిరుమల 2వ కనుమదారిలో కారు బోల్తా కొట్టింది. ఎగువ ఘాట్ రోడ్లో 2వ మలుపులో కారు తిరగబడింది. శ్రీవారి దర్శనానికి కారులో వస్తున్న యాత్రికులు వేగంగా వచ్చి మలుపు తిప్పడంతో ప్రమాదం జరిగింది. నెల్లూరుకు చెందిన భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డుపై అడ్డంగా పడిన వాహనాన్ని భద్రతా సిబ్బంది తొలగించారు. నెల్లూరు జిల్లా కోట సర్పంచ్ వెంకటరమణమ్మ తీవ్ర మనస్తాపం చెందారు. ఎస్టీ మహిళ కావడంతో అధికారులు తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈవో పీఆర్డీ స్వరూపరాణి చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనుల గురించి కనీస సమాచారం ఇవ్వడం లేదన్నారు. పంచాయతీ కార్యాలయంలో తనకు సరైన గది సైతం కేటాయించలేదని సర్పంచ్ వాపోయారు. దీంతో ఆమె గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఊరు బాగా చేయాలని అనుకుంటున్నాను, కానీ నేను చేయలేకపోతున్నాను. అంటే వార్డు నెంబర్లు కూడా ఉన్నారు, నేను సర్పంచ్ కూడా ఉన్నాను, కానీ మాకు తెలియజేయకుండా స్వరూపం మేడం గారు అన్ని వర్క్ సామే చేసేస్తున్నది. నాకు కనీసం చెప్పటం లేదు, చేయటం లేదు. కానీ దానివల్ల నేను కొంచెం బాధపడుతున్నాను. నేను ఎమ్మెల్యే సార్ కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినా కూడా నాకు ఇల్లు ఇయటం లేదు. కనీసం నేను కూర్చున్న రూమ్ కూడా నాకు శుభ్రంగా లేదు. దాంట్లో ఏమో వస్తువులు ఇరికిచ్చేస్తున్నారు, పెట్టేస్తున్నారు, గందరగోళంగా ఉంది. నేను వెళ్ళినా కూడా నేను ఎస్టీ అని మహిళనని నన్ను గౌరవించటం లేదు. నేను చెప్పే మాట కూడా వినటం లేదు, చేయటం లేదు. నాకు చాలా బాధగా ఉండదు. నెల్లూరు నక్కగోపాల్ నగర్ వాసులు రాత్రంతా నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోనే నిద్రపోయారు. కాలనీలో కొందరు తమపై దాడి చేసి ఇల్లు పీకేశారని, వసతి లేకపోవడంతో కలెక్టరేట్లోనే నిద్రించినట్లు వారు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం న్యాయం చేసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో లేఅవుట్ స్థలాలకు 2.5 నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. అక్టోబర్ 6 నుంచి రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేశారు. జిల్లా అధికారుల ఆదేశాలతోనే రిజిస్ట్రేషన్లు నిలిపివేశామని అధికారులు చెబుతున్నా రాజకీయ ఒత్తిళ్లతోనే ఆపేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నియోజకవర్గంలోని 4 మండలాలతో పాటు కుప్పం పురపాలిక పరిధిలో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు రిజిస్ట్రేషన్లు జరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా నిలిచిపోయింది. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీ రాష్ట్రీయ స్మృతి స్థల్లోని సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ నివాళులర్పించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అమిత్ షా సహా పలువురు పుష్పాంజలి ఘటించారు. వాజ్పేయి దేశానికి చేసిన సేవలను చూసి తాము స్ఫూర్తి పొందామని ప్రధాని ట్వీట్ చేశారు. దేశాభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. దేశానికి వాజ్పేయి చేసిన సేవలను ప్రముఖులు స్మరించుకున్నారు. अटल जी एक व्यक्ति नहीं बल्कि अपने आप में एक ऐसी महान संस्था थे जो गंगा की तरह हिमालय की विभिन्न नदियों और धाराओं को अपने पन से समाहित कर जीवन के संघर्षों से तपकर सागर की तरह अथाह हो गए। ये अथाह सागर अपने पीछे ऐसी अमिट छाप छोड़ गया जो प्रेरणा का अतुलनीय महान स्रोत भी है और विभिन्न विचारधाराओं को सम्मान करने का मन मस्तिष्क भी। अटल जी को नमन कर आज भी उनके पदचिन्हों पर चलने का प्रयास लोकसभा अध्यक्ष ओम बिरला, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष जगत प्रकाश नड्डा जी, रक्षा मंत्री राजनाथ सिंह, गृह मंत्री माननीय अमित शाह जी, జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్ జిల్లా చౌగాం ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పులను తిప్పికొట్టిన సైన్యం 2 ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415కు పెరిగింది. ఇప్పటివరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 108 మందికి ఈ వేరియంట్ సోకింది. 79 కేసులతో ఢిల్లీ 2వ స్థానంలో నిలిచింది. గుజరాత్ 43, తెలంగాణ 38, కేరళ 37, తమిళనాడు 34, కర్ణాటక 31, రాజస్థాన్లో 22 కేసులు బయటపడ్డాయి. దేశంలో ఇప్పటివరకు 115 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒమిక్రాన్ కాకుండా దేశంలో మరో 7,189 మంది కరోనా బారిన పడ్డట్లు పేర్కొంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు ఈ మేరకు కేసులు నమోదైనట్లు వివరించింది. మరో 7,286 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 3,42,23,263 మందికి సోకిన మహమ్మారి 4,79,520 మందిని పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 77,032 క్రియాశీల కేసులున్నాయి. వ్యాక్సినేషన్లో భాగంగా 141 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. అనంత విశ్వంలో అంతుచిక్కని అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు మరో ప్రయత్నం మొదలైంది. కాంతి సాయంతో 1350 కోట్ల సంవత్సరాల నాటి ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు నాసా టైమ్ మెషిన్ బయలుదేరనుంది. విశ్వ రహస్యాలను నిగ్గుతేల్చే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి తన ప్రయాణాన్ని మరికొన్ని గంటల్లో ప్రారంభించనుంది.
బిగ్ బ్యాంగ్ జరగగానే మొట్టమొదటిసారిగా ఏర్పడిన నక్షత్రాలను పరిశీలించనున్న ఈ టెలిస్కోప్ ఇతర గ్రహాలపై జీవం అన్వేషణలోనూ సాయపడనుంది. విశ్వం ఆవిర్భవించే సమయంలో ఎలా ఉంది? నక్షత్రాలు చీకటిని చీల్చుకుంటూ ఎలా వచ్చాయి? భూమిపైనే మానవ జీవనం ఎందుకు మొదలైంది? ఇంత పెద్ద విశ్వంలో మనిషి భూమిపైన మాత్రమే ఎలా బతకగలుగుతున్నాడు? మనలో ప్రతి ఒక్కరికి ఎప్పుడోకప్పుడు ఏదో ఒక సందర్భంలో ఇలాంటి ప్రశ్నలు మదిలో మెదిలే ఉంటాయి. మన మెదళ్లను తొలిచేస్తూనే ఉంటాయి. అనంత విశ్వంలో అంతుచిక్కని ఇలాంటి అనేక ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది. ఖగోళ టైం మిషన్ మన ప్రశ్నలకు జవాబులు చెప్పనుంది. విశ్వ రహస్యాలను కనిపెట్టడానికి మనిషి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అలాంటి ప్రయత్నాల్లో మైలురాయిలాంటి ఘట్టానికి తెరలేచింది. గెలాక్సీలను క్షుణ్ణంగా చూడగల జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. అమెరికా కాలమానం ప్రకారం క్రిస్మస్ పర్వదినం రోజున జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ JWST ప్రయోగానికి నాసా సిద్ధమైంది. ఫ్రెంచ్ గయానాలోని కౌరా అంతరిక్ష కేంద్రం నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియన్ 5 రాకెట్ ద్వారా టెలిస్కోప్ ను ప్రయోగించనున్నారు. విశ్వం పుట్టక గుట్టును రట్టు చేసే JWS టెలిస్కోపు టైం మిషన్ లాగా పనిచేస్తూ లక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో శాస్త్రవేత్తలకు వివరించనుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను అభివృద్ధి చేశాయి. 21 అడుగుల పొడుగు ఉండే ఈ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తయారీకి సుమారు 75,000 కోట్లు ఖర్చయ్యాయి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రైమరీ మిర్రర్ ను బంగారం పూతతో తయారు చేశారు. ఇది 6.5 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ప్రయోగించిన 30 నిమిషాల తరువాత JSWT ఏరియన్ రాకెట్ నుండి విడిపోతుంది. ఆపై భారీ సౌర కవచాల ద్వారా L2 వైపు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి అవసరమైన శక్తిని కూడా తీసుకుంటుంది. వారం తరువాత సౌర కవచాలు పూర్తిగా టెన్నిస్ కోర్ట్ అంత పెద్ద పరిమాణంలో విస్తరిస్తాయి. 2 వారాల తరువాత టెలిస్కోప్ లోని ప్రైమరీ మిర్రర్ తన మడతల్ని విప్పుకొని బయటికి వస్తుంది. 30 రోజుల తరువాత టెలిస్కోప్ దాదాపుగా తెరుచుకుంటుంది. ఆపై భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండో లాంగ్ రేంజ్ పాయింట్ L2 వద్దకు టెలిస్కోపు చేరుతుంది. గమ్యస్థానానికి చేరుకున్న తరువాత సైన్స్ ఇన్స్ట్రుమెంట్లను ఆన్ చేయడం, టెస్టింగ్ చేయడం వంటి సంక్లిష్టమైన పని ప్రారంభమవుతుంది. ఈ పనుల్ని పూర్తి చేయడానికి 6 నెలల వరకు సమయం పట్టవచ్చు. లో రోదసీలోకి ప్రవేశపెట్టిన విప్లవాత్మక హబుల్ స్పేస్ టెలిస్కోప్ నకు కొనసాగింపుగా ఇది రోదసీలోకి అడుగు పెట్టబోతోంది. హబుల్ టెలిస్కోప్ విశ్వంపై మన అవగాహనను పూర్తిగా మార్చివేయగా, JWS టెలిస్కోపు దృశ్యకాంతి కన్నా ఎక్కువ తరంగ దైర్ఘ్యాలు కలిగి ఉండే నియర్ ఇన్ఫ్రారెడ్, మిడ్ ఇన్ఫ్రారెడ్ తరంగ దైర్ఘ్యాల్లో విశ్వాన్ని పరిశీలిస్తుంది. అంతరిక్షంలోకి ప్రయోగించనున్న అతిపెద్ద టెలిస్కోప్ ఇదే. హబుల్ టెలిస్కోప్ కంటే ఇది 2.5 రెట్లు పెద్దది. కంటితో కనిపించే నక్షత్రాలను ఈ టెలిస్కోప్ సాయంతో 1000 కోట్ల రెట్ల స్పష్టతతో వీక్షించవచ్చు. హబుల్ కంటే 100 రెట్ల స్పష్టతతో ఈ టెలిస్కోప్ చిత్రాలను తీస్తుంది. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూపాయి నాణాన్ని సైతం స్పష్టంగా చూపించగలదు. కోట్ల సంవత్సరాల క్రిందట విశ్వం ఆవిర్భవించిన వెంటనే చీకట్లను చీల్చుకుంటూ ఏర్పడ్డ తొలి నక్షత్రాలు, పాలపుంతలను ఈ అధునాతన సాధనం ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. తద్వారా బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన తొలినాటి నక్షత్ర మండలాలను నేటి భారీ స్పైరల్, దీర్ఘ వృత్తాకార గెలాక్సీలతో పోల్చి చూస్తారు. నక్షత్రాలు, గ్రహాల ఆవిర్భావానికి కారణమయ్యే భారీ ధూళి, మేఘాల లోపలి అంశాలను పరిశీలిస్తారు. గ్రహాలపై ఎలాంటి అణువులు ఉన్నాయో కూడా జేమ్స్ వెబ్ టెలిస్కోపు పరిశీలించగలదు. ఇతర గ్రహాలపై జీవం గుర్తులను శోధించడంలో సహాయపడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కరోనా ఆంక్షలను పాటిస్తూ చాలా దేశాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులు పవిత్రంగా భావించే వాటికన్ సిటీలో జరిగిన క్రిస్మస్ ఈవ్ సంబరాల్లో 1500 మంది పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచానికి టీకాలు అందించాలని సంపన్న దేశాలకు పోప్ పిలుపునిచ్చారు. టీకాలు అందించడం ప్రేమతో కూడిన చర్య అని సూచించారు. క్రీస్తు జన్మస్థలమైన బెత్లెహాంలో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలు, తోరణాలు, శాంతాక్లాస్ బొమ్మలే దర్శనమిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు సంప్రదాయం ప్రకారం చిన్నారుల ఆసుపత్రిలో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. క్రీస్తు రాక ఆకాంక్షిస్తూ చాలా దేశాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. దేశంలోని అన్ని చర్చిల వద్ద క్రిస్మస్ ట్రీలు, రంగురంగుల కాంతుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయం, స్వేచ్ఛతో సాగిన జీసస్ బోధనలను రాష్ట్రపతి అలా కొనసాగాయని అన్నారు. సేవ, మానవత్వం, దయతో కూడిన ప్రభువు బోధనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందామని ప్రధాని మోదీ అన్నారు. సమాజం సామరస్యంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్వస్థలం పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ, భారతి సహా జగన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జరిగించి దేవుడు మహిమపరచబడి ఈ కుటుంబముల ద్వారా అందరం లేచి అపోస్తలుల విశ్వాస సూత్రాన్ని అమర్చుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తులు కనుగొని రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. నెల్లూరులోని పలు చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సుబేదారీపేట వద్ద ఉన్న రోమన్ క్యాథలిక్ మిషనరీ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని పలు చర్చిల్లో క్రిస్మస్ ప్రాముఖ్యతను, పునీత మరియమ్మ విశిష్టతను విశ్వాసులకు వివరించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచారు. విద్యుత్ కాంతుల్లో ఏర్పాటు చేసిన పశువుల పాకలు ఆకట్టుకున్నాయి. నందిగామ పట్టణంలోని ఆర్సీఎం సిఎస్ఐ చర్చిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేశారు. సిఎస్ఐ చర్చి అభివృద్ధికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరి తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇసుకతో పాటు 5400 గులాబీలు వినియోగించి శాంటాక్లాస్ రూపాన్ని తీసుకువచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవాలని సుదర్శన్ పట్నాయక్ సందేశాన్నిచ్చారు. భారీ సైకత శిల్పం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా ముళియపుట్టి మండలంలోని కేరాసింగి, గూడ గ్రామాలకు రహదారి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రమైన ముళియపుట్టికి వెళ్లాలంటే నడకదారే శరణ్యం. కొండ ప్రాంతం కావడంతో నిత్యావసర సరుకులకు కిందికి రావాల్సి వస్తోంది. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలన్నా అంబులెన్స్లు రాలేని పరిస్థితి. డోలీ కట్టి ఆసుపత్రికి చేర్చే లోపల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంబులెన్స్ ఫోన్ చేసినా కిందకి వెళ్ళిపోయి మోసుకొని తీసుకెళ్లి కిందకి వెళ్ళినా సరే ఏటుంది పలానా ట్రైబల్ ఏరియా లోపలికి రావాలంటే మాకు తెలియదు అనేసి కూడా అంబులెన్స్ కూడా రావడం లేదు. మన రెడ్డి శాంతి గారు వచ్చారు, సైడ్లు గోడలు కట్టించేసి రోడ్ ఏం చేస్తారని చెప్పారు. ఆ వాళ్ళు తెలుసుకొని కూడా మరి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. దగ్గర 20 సంవత్సరాల నుండి రోడ్డు చాలా గోతులుగా ఉంది సార్. డెలివరీ కేసులు అయితే ఇబ్బంది అని డీసెంట్ గా ఒక 4 కడుపులోనే చనిపోవడం అయిపోయింది సార్. అంటే మంచం మీద వేసి మోసుకొని వస్తున్నాం కదా, మధ్యలో గోతులు, ఏ ఆటోలు కూడా రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఓట్లు కానీ సంటి మాత్రం బోల్డ్ మంది వస్తున్నారు, కానీ రోడ్డు కోసం అంటే ఎవరు రావట్లేదు. గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో రింపులో ఒక 4 అమ్మాయిలు గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళడానికి నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు పురుటి నొప్పులకు బాధపడి వాళ్ళ పిల్లలు ఆ పురుట్లోనే చనిపోయే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? గిరిజనుల కోసం పనిచేస్తున్నామని ఈ ప్రభుత్వం చెప్తున్నా గిరిజనుల కోసం మాత్రం ఈ ప్రభుత్వం పని చేయట్లేదు. ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు.